హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం అడినైడ్స్ గురించి మాట్లాడదామండి. చాలామందికి అడినైడ్స్ అంటే తెలియదు. ఎందుకంటే పిల్లలకి మామూలుగా అయితే ఎక్కువసార్లు దగ్గుపరచం రావడం, దగ్గు ఎక్కువగా రావడం, ఎప్పుడు జలుబు వస్తూనే ఉంటుంది, సైనస్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక 1 మంత్లో ఒక 10 times 15 times ఒకరోజు బాగుంటారు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంటుంది. ఈ ప్రాబ్లంకి కంపల్సరీ రూల్ అవుట్ ఏం చేయాలంటే చిన్నపిల్లలు 5 years లోపల పిల్లలకి అడినైడ్స్ ఉన్నాయేమో అని చెప్పి డౌట్ ఉండాలండి. ఇది అడినైడ్స్ అంటే ఏంది అంటే ముక్కు బ్యాక్ సైడ్ ఒకటి లింఫాటిక్ టిష్యూ అంటాం. లింఫాటిక్ టిష్యూ అంటే అది ఎప్పటికైనా కానీ మన బాడీలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనకు బాడీకి హార్మ్ చేసేది ఏదైతే బయట నుంచి జర్మ్స్ వస్తాయో అవి అన్నిటితో ఫైట్ చేసేది లింఫాటిక్ సిస్టమ్ అంటాం. ఆ లింఫాటిక్ సిస్టమ్ది ఒక చిన్న ప్యాచ్, ఇది అడినైడ్ అంటాం. కాబట్టి ఇది అడినైడ్ చూడండి, ఇక్కడ ఇది అడినైడ్ టిష్యూ అంటే ఇది ముక్కుకి అడ్డం. ఎట్లా అయితే గేట్ కీపర్ ఉంటారో, లోపల పోవడానికి సెక్యూరిటీ గార్డ్ ఉంటారో, లోపల ఏదైనా షాప్కి కానీ ఎక్కడైనా టెంపుల్స్ కానీ వెళ్ళాలంటే కంపల్సరీ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు చెక్ చేసి లోపల పంపిస్తుంటారు. అట్లనే ఈ ముక్కుకి ఇన్ఫెక్షన్ రాకుండా, ముక్కుకి ఏదైనా ఇబ్బంది రాకుండా ఈ అడినైడ్స్ అనేది కాపాడుతుంటాయి. ఇంకా నోటికి ఏది కాపాడుతాయి, మనం ఏదైనా ఇన్ఫెక్టెడ్ థింగ్స్, మనం ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మన నోటికి కాపాడేది కింద వరకు భాగానికి పోకుండా అది టాన్సిల్స్ అండి. కాబట్టి ఈ అడినైడ్ టాన్సిల్స్ది పని ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్ లోపలికి రాకుండా కింద వరకు పోకుండా అక్కడనే ఆపేది, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎనీ జర్మ్స్. కాబట్టి దీనికి అడినైడ్స్ అంటాం. కాబట్టి చాలామందికి తెలియదు ఈ అడినైడ్స్ ప్రాబ్లం ఉంటుందేమో పిల్లలకి అని చెప్పి. కాబట్టి ఈ అడినైడ్స్ అనేది మామూలుగా అయితే గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఏం ఉండదు. కానీ ఈ అడినైడ్స్ ఎప్పుడైతే ఎన్లార్జ్ అయిపోతే ఎప్పుడైతే ఎక్కువగా వాపు వచ్చేస్తుందో అప్పుడు పిల్లలకి గాలి పీల్చుకోవడానికి కష్టమవుతుంది. అది ఎప్పుడు పెరుగుతాయి అడినైడ్స్ అంటే ఎప్పుడైతే వైరస్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటాయో దాంతో ఫైట్ చేస్తుంటాయి కదా, ఎప్పుడైతే గొడవ పడుతుంటాయి కదా వైరస్ బ్యాక్టీరియాతో, అప్పుడు అది సైజులో పెరిగిపోతుంది. ఇంకా సైజులో పెరిగిపోయి ఆ ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఎప్పుడైతే అది సైజులో పెరిగిపోయి ఉంటుందో అప్పుడు ముక్కుతో గాలి పీల్చుకోవడం అనేది కష్టంగా ఉంటుంది, అడ్డం పడినట్టు ఉంటుంది. కాబట్టి పిల్లలకి అడినైడ్స్ ఎక్కువగా ఎన్లార్జ్ అయినప్పుడు, ఇంకా ఒకటి అలర్జీస్లో ఏదైనా డస్ట్ అలర్జీ కానీ బయట చల్లగాలికి అలర్జీ కానీ వచ్చినప్పుడు కూడా అడినైడ్స్ అనేది ఎక్కువగా సైజులో పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. గాలి పీల్చుకోవడం కష్టంగా అయిపోతే పిల్లలకి నైట్ పూట కూడా డే టైంలో కూడా ఎప్పుడు నోరు తెరుచుకునే గాలి పీలుస్తుంటారు. ఇది మామూలుగా అయితే అడినైడ్ ఫేస్ అంటాం. ఇది అడినైడ్ ఫేస్ అంటే చూడండి, ఎప్పుడు నోరు తెరుచుకొనే ఉంది, ముక్కు కాడ ఇట్లా పించి చేసినట్టు ఉంటుంది. ఇంకా ఫేసు పొడవుగా ఉంటుంది, కళ్ళు కింద అండర్ ఐ డార్క్ సర్కిల్ అంటాం. ఇంకా ఫేస్ మీద ఏ ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు. ఇది అడినైడ్స్ అనేది. ఇంకా మామూలుగా అయితే అవి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందో అది మామూలు సైజుకి వచ్చేస్తాయండి అడినైడ్స్. ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్షన్ అవుతుందో, అడినైడ్స్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అవుతాయో అప్పుడు అడినైటిస్ అంటాం. ఎప్పుడైతే అడినైటిస్ అని చెప్పి ప్రాబ్లం వస్తుందో చాలా వరకు మందులు ఇస్తారు. మందులు ఇచ్చిన తర్వాత కూడా యాంటీబయాటిక్ కానీ నేజల్ స్ప్రే కానీ స్టీరాయిడ్స్ కూడా ఇస్తారండి అది సైజ్ తగ్గడానికి. అవి అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం అనేది తగ్గకపోతే అప్పుడు అది అడినైడ్స్ అనేది తీయాలి, సర్జరీ చేయాలి అంటారు డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్. ఇంకా అడినైడ్స్ ఒక్కటే ఎందుకు, టాన్సిల్స్ కూడా ఉంది కదా, అది కూడా ఎప్పుడైనా పెరగవచ్చు, అది ఎప్పుడైనా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఆ టాన్సిల్స్ కూడా తీసేద్దాం అని చెప్పి 2 సర్జరీ ఒకటేసారి చేసేస్తారు. అడినైటెక్టమీ, టాన్సిలెక్టమీ అనేది చెప్తాం దీనికి సర్జరీకి. ఈ సర్జరీకి పిల్లలకి తీసుకొని వెళ్ళినప్పుడు మామూలుగా అయితే ఈ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో ఆ 1 week బిఫోరే ఆపేస్తారు సర్జరీ చేయాలంటే. ఇంకా సర్జరీ రోజు ఫుడ్ కానీ ఏమి ఇవ్వరు, ఎందుకంటే అనస్థిషియా మొత్తం వాళ్ళంతా మొత్తిస్తారు, జనరల్ అనస్థిషియా అంటారు. ఇది తీసేది ప్రొసీజర్ ఏమో 20-30 నిమిషాలే ఉంటుంది. కానీ పిల్లలకి అనస్థిషియా ప్రాబ్లం రావచ్చు,
అది కుట్లు వేరు, అది తీసిన తర్వాత కుట్లు వేరు కాబట్టి అక్కడ నుంచి బ్లీడింగ్ రావచ్చు. ఓన్లీ మాప్ చేసి చాలాసేపు వరకు అట్లనే ఒత్తి ఆపుతారు కాటన్తో, బ్లీడింగ్ లేదంటే వదిలేస్తారు ఇంకా. కాబట్టి ఆ రోజే డిశ్చార్జ్ చేయొచ్చు, లేకపోతే ఒకరోజు అబ్జర్వేషన్ చేసి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తారు ఎప్పుడైతే సర్జరీ చేస్తారో. ఇంకా ఈ సర్జరీతో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైనా ఇబ్బంది రావచ్చా అంటే ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇంకా బ్లీడింగ్ కావచ్చు, అది అప్పటికప్పుడే ఆగిపోవచ్చు, బ్లీడింగ్ మళ్ళీ స్టార్ట్ కావచ్చు. కాబట్టి ఇంకా అనస్థిషియా ఏదైతే బాడీ అంతా ఇచ్చింటారో దాంట్లోంచి అనస్థిషియా సమస్యలు రావచ్చు, కోలుకోకపోవచ్చు పిల్లలు. కాబట్టి ఈ సర్జరీకి వెళ్ళకుండా మనం హోమియోపతి మెడిసిన్స్ వాడితే, ఇంకా కొన్ని జాగ్రత్తలు హోమ్ రెమెడీస్ వాడితే ఈ అడినైటిస్ ఏదైతే స్వెల్లింగ్ కానీ ఇన్ఫెక్షన్ అయిందో మనం ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు సర్జరీ చేసినారు, ముక్కంతా మూసుకోపోయింది, సేమ్ కంప్లైంట్స్, నొప్పి ఉంది, గొంతు నొప్పి ఉంది, ముక్కు అంతా గాలి పీల్చడానికి కష్టంగా ఉంది అంటే అప్పుడు ఇంట్లో హ్యూమిడిఫైయర్ పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది, ముక్కు గాలి ఆడడం అనేది ఉంటుంది. ఇంకా పెయిన్ కిల్లర్స్ అనేది ఇస్తారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ బ్లో చేయడం కానీ ముక్కుతో చీదడం కానీ సర్జరీ చేసిన తర్వాత చేయకూడదు, ఆడుకోకూడదు ఎక్కువగా 1 వీక్ వరకు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది కూడా హార్డ్ సబ్స్టెన్స్ అంటే గట్టి పదార్థాలు ఏం తీసుకోకుండా లిక్విడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత సర్జరీలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పోనీ ఇది సర్జరీ చేసిన తర్వాత తగ్గిపోతుందా, మళ్ళీ ఈ అడినైటిస్ ప్రాబ్లం రాదా అనేది అంటే అట్లా ఏం లేదు. ఆ టిష్యూ మళ్ళీ ఫామ్ అవుతుంది, మళ్ళీ అడినైటిస్ అనేది మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రావచ్చు పిల్లలకి. కాబట్టి ఎన్నిసార్లు మీరు సర్జరీకి అనేది వెళ్తారు, ఈ ప్రాబ్లం ఎన్నిసార్లు అనేది సాల్వ్ చేసుకుంటారు. కాబట్టి బెస్ట్ ఏంటంటే పిల్లలది ఇమ్యూనిటీ అనేది పెంచాలి. ఇమ్యూనిటీ పెంచితే అది ఆటోమేటిక్గా ష్రింక్ అవుతాయి. మామూలుగా అయితే అడినైటిస్ 5 సంవత్సరాల వరకే ఉంటాయండి. 5 సంవత్సరాల వరకే ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 5 సంవత్సరాల తర్వాత ఇంకా 10 ఇయర్స్కి అది మొత్తం అట్రోఫీ అయిపోతాయి. కాబట్టి 5 ఇయర్స్ వరకు జాగ్రత్తలు తీసుకొని అలర్జిక్ ప్రాబ్లం రాకుండా ఇవన్నీ కూడా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ అడినైటిస్ ఉండేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువగా జలుబు, ఎక్కువగా ఇన్ఫెక్షన్, సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఇంకా పిల్లలు రాత్రి పండుకునేటప్పుడు నోరు తెరుచుకొనే పండుకుంటారు, ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. ఇంకా పిల్లలకి నోటి ద్వారా స్మెల్ వస్తుంటుంది. ఇంకా స్నోరింగ్ అంటే గురక పెట్టి నిద్రపోతారు. ఇంకా గాలి పీల్చుకోవడానికి ఎక్కువ శబ్దాలు వస్తుంటాయి, చాలా కష్టం అనిపిస్తుంటుంది వాళ్ళకి. ఇంకా ముక్కు మూస్తే ఎట్లా మాట్లాడతారో ఇట్లా మాటలు వాళ్ళవి అట్లా ఉంటాయి. కాబట్టి దీని ద్వారా మనం పిల్లలకి అడినైటిస్ ప్రాబ్లం ఉన్నాయా అనేది కనుక్కోవాలి. ఇంకా డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది, మధ్యలో గాలి పీల్చడానికి కష్టమైపోయి ఇబ్బంది పడుతుంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాం. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పిల్లలకి ఎట్లా ఉంటుంది అంటే గ్రోత్ కాదు, లెర్నింగ్ కెపాసిటీ అంటే నేర్చుకోవడం అనేది ఉండదు, బిహేవియర్లో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది, ఒక్కొక్కసారి గుండె జబ్బులు రావచ్చు, ఇంకా చెవు ఇన్ఫెక్షన్ వచ్చి చెవుడు రావచ్చు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయండి అడినైటిస్ ప్రాబ్లంతో. కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండగానే ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం లేదు అంటే జాగ్రత్తగా చూపించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయని, సర్జరీ వరకు వెళ్ళకుండా మీరు హోమియోపతి మెడిసిన్ వాడచ్చు, చాలా మంచి క్యూర్ అనేది ఉంటుంది పిల్లలకి. ఇంకా నెక్స్ట్ అలర్జిక్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ఇంట్లో డస్ట్ లేకుండా చూసుకోవాలండి పిల్లలకి. ఇది ఎలా కనుక్కుంటారు, ఈ అడినైటిస్ ఉండేది మనకు ఎలా తెలుస్తుంది అంటే మామూలుగా అయితే ఫేస్ది ఎక్స్రే తీస్తారు, అప్పుడు ఎన్లార్జ్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఇంకా చిన్నపిల్ల ఏంటి డాక్టర్ అనేది టెలిస్కోప్ అని చిన్నది లోపల ముక్కులో పెట్టి చూస్తారు అడినైటిస్ ఎన్లార్జ్ ఉన్నాయా అనేది, ఇది ఇలా కనుక్కుంటారండి. కాబట్టి ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది హోమియోపతిలో. కాబట్టి ఈ ప్రాబ్లం సర్జరీ వరకు, మళ్ళీ సర్జరీ అయిన తర్వాత వెంటనే డాక్టర్కి సంప్రదించాల్సినది కొన్ని ఉంటాయి. పిల్లలకి సర్జరీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా ఎక్కువగా బ్లీడింగ్ వేస్తే, బ్లడ్ వామిటింగ్ చేసుకుంటే, జ్వరం ఉంటే, ఇంకా నెక్ స్టిఫ్నెస్ అంటే ఇన్ఫెక్షను తలకి పాకింది, మెనింజైటిస్ ప్రాబ్లం అని అర్థం.
నెక్ అనేది ఇది చాలా స్టిఫ్గా ఉంది, కదలడం లేదు అంటే అప్పుడు వెంటనే డాక్టర్కి సంప్రదించాలి. ఫీవర్ ఉంది, జ్వరం ఉంది, తగ్గడం లేదు అంటే. ఎన్ని కాంప్లికేషన్స్ చూడండి ఈ అడినైడ్స్ వల్ల. కానీ ఈ అడినైడ్స్ వల్ల ఇంత ప్రాబ్లం రాకుండా మీరు ముందు జాగ్రత్తగా కొన్ని మెడిసిన్స్, హోమియోపతివి, హోమ్ రెమెడీస్, ఇంట్లో నీట్నెస్, పిల్లలది ఇమ్యూనిటీ పెంచి చేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. చాలామందికి అడినైడ్స్ అనేది ప్రాబ్లం ఉంటుందనేదే తెలియదు. కాబట్టి 5 years లోపల కానీ 10 years లోపల పిల్లలకి మాటికి జలుబు వస్తుందంటే మాత్రం కంపల్సరీ ఒకసారి అడినైడ్ టెస్ట్ అనేది, ఎక్స్రే కానీ టెలిస్కోప్ టెస్ట్ అనేది చేయించుకుంటే ఇది బయటపడుతుందండి. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేసుకోవాలండి. హోమియోపతి మెడిసిన్స్ కానీ హోమ్ రెమెడీస్తో ఎక్కువ ఇబ్బంది సర్జరీలకు వెళ్ళకుండా చూసుకోవాలండి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకి హెల్దీ లైఫ్ అనేది ఉంటుంది. బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి, మంచి నిద్ర అనేది ఉండాలి, ఇమ్యూనిటీ బాగుండాలంటే పిల్లలకి. కాబట్టి బాగా ఆడుకోవాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంటే ఇవన్నీ పాటిస్తూ పిల్లలు హెల్దీగా ఉంటారని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.